అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు శుక్రవారం ఆగస్టు 1 తారీఖు. మర్చిపోకండి, ఈరోజు మనకి హాఫ్ నైట్ ప్రేయర్ జరగబోతోంది. ఓటమి నుండి విజయాల వైపు ప్రభు మనల్ని నడిపించబోతున్నారు. సో మీరు కాకినాడ దగ్గరలో ఉంటే తప్పకుండా మన మందిరానికి రండి. మనకు కనిపిస్తున్న మినిస్ట్రీ నెంబర్కి మీరు కాల్ చేయండి. అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మనం ఎన్నో ఓటముల మధ్యన ఉన్నాం. మనం అందరి మధ్యన చులకనగా చూడబడుతున్నాం. ప్రతి మనిషి మనం చూసి వేలెత్తి చూపి మీరు ఓడిపోయారని కొన్నిసార్లు మన ఓటములను వేలెత్తి చూపి మళ్ళీ ఇంకా అనగదొరుకుతున్నారు కదా. ఈరోజు నేను అంటాను, అనగద్రొక్కబడిన చోటే నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. ఎందుకంటే తన పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. తన ప్రజలను ఓటములు నడిపించే దేవుడు ఆయన కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో కీర్తనల భాగము 118వ కీర్తన 16వ మాట మనం చదవగలిగితే, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఈరోజు నా ప్రభు మనందరి జీవితంలో సాహస కార్యములు దేవుడు జరిగించుదురుగాక. ఎక్కడైతే ఓడిపోయామో అదే స్థలాల్లో ప్రభు మనల్ని హెచ్చించుదురుగాక. ఎక్కడైతే కన్నీరు కార్చామో అదే స్థలాల్లో ఆనంద బాష్పాలను నా ప్రభు కురిపించుదురుగాక. ఆమేన్. ఎందుకు ఈ మాట అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించానో, నాకు చాలా ఇష్టమైన పాట నేనంటే నీకెందుకు ఈ ప్రేమ అనే పాటని నా చెవి దగ్గర పెట్టుకొని పదే పదే వింటూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేవాడిని. ప్రభా, నేను ఓడిపోయిన వాడినయ్యా, నా శరీరం బలహీనమైపోయింది ప్రభా, అయ్యో నేను మరణానికి దగ్గరైపోయిన ప్రభా, అయినా కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని కన్నీరు కారుస్తూ నేను ఆ పాట వింటూ ఉంటే నా పక్క పేషెంట్ ఆయనకి చాలా కోపం వచ్చేది. ఆయన అనేవాడు కదా, నువ్వు ఏడుస్తే నువ్వు స్వస్థత పొందుతావా, నువ్వు ఏడుస్తే నీ బ్రతుకులో క్యాన్సర్ తొలగిపోద్దా, నువ్వు ఏడుస్తూ ఆ పాట వింటుంటే నీ జీవితంలో ఏమైనా సంతోషం వస్తుందా అని రకరకాల మాటల చేత మా హృదయాన్ని గాయపరుస్తున్నప్పుడు కూడా మేము మౌనంగా ఉండిపోయి ప్రభు సందులో కన్నీరు కారుస్తూనే ఉండేవారం. కానీ ఒకరోజు ఏమైందంటే, నన్ను హాస్పిటల్ నుంచి ఒకరోజు నన్ను బయటికి పంపించారు. ఎందుకంటే బయట వాతావరణానికి నా శరీరం ఎట్లా ఉందో చూడడానికి వారు కీమోథెరపీ ఇచ్చాక నన్ను బయటికి పంపిస్తూ ఉండేవారు. బయటికి వెళ్తున్నప్పుడు మా తల్లిగారు నన్ను వీల్ చైర్లో తీసుకువెళ్ళిన తర్వాత ఇంచుమించు 4-5 రోజుల తర్వాత మరలా డాక్టర్ దగ్గరికి మేము వస్తూ ఉన్నప్పుడు ఈయన మారుతి గారని ఆయన ఎదురయ్యారు. నా పక్క పేషెంట్ ఆయన ఎదురైన తర్వాత మా తల్లిగారిని అడిగారు, అమ్మ జోషి ఎక్కడ ఉన్నారు అని అడిగారు. అడిగిన తర్వాత మా తల్లిగారు అన్నారు, అదిగోండి నడుచుకుంటూ వస్తున్నాడు అన్నారు. ఆ మాట చెప్పగానే అతను నా వైపు చూడగా ఆయనకి ఎంత ధైర్యం వచ్చేసిందంటే, అంటే వీరు ఆరాధిస్తున్న దేవుడు నడవలేని వారిని నడిపించగలిగిన దేవుడు, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు బలహీనులను బలపరచగలిగిన దేవుడు అని వారికి అర్థమయ్యి ఆ దినము నుంచి వారు చెప్పిన మాట ఏంటి తెలుసా, అమ్మ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే ఆ బలహీనుని నడిపించిన దేవుడు నన్ను కూడా నడిపించగలడన్న విశ్వాసం వచ్చిందన్నారు. ఈ మాట మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, నా ప్రభు మన బలహీనమైన బ్రతుకులో సాహస కార్యములు జరిగించడానికి నా ప్రభు ఆశపడుతున్నాడు. విజయం వైపు నడిపించడానికి నా ప్రభు ఆశపడుతున్నాడు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ భక్తి నీకు విజయాన్ని ఇస్తుంది, నీ ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. ఈరోజు ఎన్నో కుటుంబ సమస్యల మధ్య నలిగిపోయారు, ఎన్నో వేదనకరమైన పరిస్థితుల మధ్యన మీరు పరిగెడుతూ ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల మధ్యన మీరు పరిగెడుతూ ఉన్నారు, మానసిక ఒత్తిళ్ల మధ్యన మీరు నలిగిపోయి కృంగిపోతున్నారు. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, నీ భక్తి నీకు విజయాన్ని ఇస్తుంది. అయ్యో నా భర్త మారట్లేదయ్యా, నా పిల్లలు నా మాట వినట్లేదయ్యా, నేను కష్టపడుతున్నాను కానీ కష్టానికి తగిన ప్రతిఫలాలు రావట్లేదయ్యా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను ఉద్యోగంలో విఫలమైపోతున్నానయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదని గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నవేమో, నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. నీ హృదయంలో ఉండే బాధను తొలగించి ఆనంద బాష్పాలు కురిపించగలిగిన దేవుడు ఆయన. ఉన్నతమైన సాక్ష్యాలు నీ బ్రతుకులో నా ప్రభు అనుగ్రహిస్తారు. ఎందుకంటే నా ప్రభు సాహస కార్యములు జరిగించగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఓటమి నుండి విజయం వైపు తీసుకొచ్చిన దేవాది దేవుడు మీ కుటుంబాలు కూడా విజయం వైపు నడిపించగలిగిన సమర్థుడు గనక విశ్వాసాన్ని కోల్పోద్దు. గాడ్ బ్లెస్ యూ.